నెత్తుటి చుక్కలా మొదలై ఎర్ర సముద్రంలో ఉప్పొంగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది కవులు కళాకారులే. తొలి మళ్ళీ విడత ఉద్యమాల్లో వారి పాత్ర ఎంతో కీలకమైంది. క్రియాశాలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమకారులైనటువంటి కవులు కళాకారులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఆనాటి జ్ఞాపకాలను, ఆనాటి చిరస్మరణీయమైనటువంటి గుర్తులను మరోసారి ప్రతి ఒక్కరి మదిలో మెదిలించే ప్రయత్నం ప్రస్తుతం తెలంగాణ కవులు కళాకారులు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమ గడ్డ అయినటువంటి ఈ జిల్లా కేంద్రంగానే తెలంగాణ ఉద్యమ సమరశంకాన్ని పూరించిందే కవులు కళాకారులు. వారిని భుజ స్కందాన వేసుకొని వంట వార్పులోను, సకల జనుల సమ్మెలోను, మిలియన్ మార్చ్లోను ఉద్యమం ఏదైనా తమ గొంతుకే ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేస్తామని కవులు కళాకారులు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అటువంటి కవులు కళాకారులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దామన్నా. ఆనాడు ఉద్యమంలో ఎన్నో అంశాల్లో మీరు మీ గొంతుకను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒకవైపు పాట రూపంలో, మరోవైపు కథల రూపంలో, మరోవైపు మీ గొంతుకను వినిపించే ప్రయత్నం చేస్తారు అన్ని వేదికల్లో కూడా. ప్రస్తుతం తెలంగాణ వచ్చింది, 11 ఏళ్ళు పూర్తయింది. ప్రస్తుతం ఈ శుభతరుణాన ఆనాటి జ్ఞాపకాలను ఏమైనా మాతో నెమరు వేసుకుంటారా? తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల జేఏసీగా కన్వీనర్గా పనిచేశా. నా పేరు పమ్మి రవి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ధూమ్ధామ్ ఆటపాటలతో సమాజాన్ని మేల్కొల్పినాం. ఈరోజు కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ అవతరణ వేడుకొచ్చెనో, నగాదారిలో జాతరొచ్చెనో, ప్రతి పల్లెలో తెలంగాణ అవతరణ వేడుకొచ్చెనో, నగాదారిలో జాతరొచ్చెనో. తెలంగాణ అవతరణ వేడుకొచ్చెనో, నగాదారిలో జాతరొచ్చెనో, ప్రతి పల్లెలో తెలంగాణ అవతరణ వేడుకొచ్చెనో, నగాదారిలో 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిందో, తెలంగాణలో నెరవేరిందో, ప్రతి పల్లెలో తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చెనో, నగాదారిలో ఓ తెలంగాణ అవతరణ వేడుకొచ్చెనో, నగాదారిలో జాతరొచ్చెనో, ప్రతి పల్లెలో తెలంగాణ అవతరణ వేడుకొచ్చెనో, నగాదారిలో జాతరొచ్చెనో, ప్రతి పల్లెలో. ఇవాళ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుగుతూ ఉన్నా కానీ ఇంకా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అమరవీరులు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు ఇవాళ పదవుల కోసం త్యాగాల కంటే ప్రాణత్యాగమే గొప్పదని భావించింది తెలంగాణ ఉద్యమం. అనేక మంది విద్యార్థులు, ఒక్కొక్కరు పిహెచ్డీలు చదివిన వాళ్ళు, లాయర్లు చదివిన వాళ్ళు, అనేక ఉస్మానియా ఉద్యమ కెరటాలు ఎగిసిపడ్డారు. ఆనాడు కాకతీయ కళాతోరణం ఉద్యమ కెరటమై ఉప్పొంగింది తెలంగాణ పల్లెల్లో. లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, సబ్బండ వర్గాలు మొత్తం కూడా రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని, మాకు రాజకీయ అధికారం వస్తుందని, సామాజిక తెలంగాణ వస్తుందని అన్ని రకాల వాళ్ళు ఆలోచించి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అడుగులేశారు. అప్పుడు ధూమ్ధామ్ ఆటపాటతో ఉద్యమం ఎట్ట రగిలిందంటే, ధూమ్ధామ్ 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 రే తెలంగాణ ఆటపాట ధూమ్ధామ్ రే, ధూమ్ధామ్ ధూమ్ధామ్ రే తెలంగాణ ఆటపాట ధూమ్ధామ్ రే, అరే ధూమ్ధామ్ 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 రే తెలంగాణ ఆటపాట ధూమ్ధామ్ రే, ధూమ్ధామ్ 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 రే తెలంగాణ ఆటపాట ధూమ్ధామ్ రే. అరే గద్దరన్న గలమెత్తి పోరు పాట పాడంగా, రసమయ్యి రాగమెత్తి ధూమ్ధాము చేయంగా, నేనాల కిశోరు నెలవంకై పడవంగా, అరే జయరాజన్న పాట జంగు సైరనూదంగా, అరుణోదయ నాగన్న ఆలాపన చేయంగా, ధూమ్ధాం దరువుతోని విమలక్క ఉరకంగా, దరువుతోని సాయి చందు శ్రీకాంత్ చారి పాట పాడంగా, పమ్మి రవి పోరు పాట పరవల్లే దొక్కంగా, ధూమ్ధాం అరే ధూమ్ధాం అరే ధూమ్ధాం 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 రే తెలంగాణ ఆట పాట ధూమ్ధాం రే, ధూమ్ధాం 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 రే అరే ధూమ్ధాం రే తెలంగాణ ఆట పాట ధూమ్ధాం రే అరే
తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే ప్రధానంగా తెలంగాణ జనసభ అనేది చాలా జ్ఞాపకంగా ఉండిపోతుంది. బెల్లి లలితక్క తొలిసారి ఎత్తిన ఆ గొంతు ఇప్పటి వరకు కూడా ఉద్యమ పరవలు తొక్కుతూనే ఉంది. ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో ఆ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. సో ఒక్కసారి బెల్లి లలితక్కకు సంబంధించి కావచ్చు, తెలంగాణ జనసభకు సంబంధించినటువంటి ఆనాటి జ్ఞాపకాలను పాటల రూపంలో ఒకసారి పాడి వినిపించారు. 1996లో బెల్లి లలితక్క సామాజిక విప్లవకారిణి. ఆమె కూడా కళాకారులుగా మారి తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ బాగుపడుతుందని మొదట కవి గాయకురాలుగా అడిగేసింది బెల్లి లలితక్క. బెల్లి లలితక్క త్యాగం భువనగిరి యుద్ధబేరి మోగింది. భువనగిరిలో యుద్ధబేరి, తెలంగాణ యుద్ధబేరి మోగిందంటే అది బెల్లి లలితక్క నాయకత్వంలోనే. కాబట్టి బెల్లి లలితక్క త్యాగాన్ని, ఆమె చేసిన ప్రాణత్యాగాన్ని ఇవాళ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా. బెల్లి లలితను కూడా అధికారికంగా ఒక కవిగా గుర్తించాలా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ఆమెకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తూ బెల్లి లలితక్కకి జోహార్ 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 జోహార్. అప్పుడు బెల్లి లలితక్కతో పయనమైన తెలంగాణ కవులు కళాకారుల ఉద్యమం వరంగల్ ఉప్పెనైంది, ఖమ్మం మెట్టు కదిలింది, నిజామాబాద్ నడుం కట్టింది, నల్లగొండ ఉరుకులేసింది, మెదక్ జిల్లా మెరిపై మెరిసింది, ఆదిలాబాద్ అగ్గిరవై మండింది. అందుకే తెలంగాణ ఢిల్లీ కోటను కూడా గడగడలాడించింది. పాటకున్న శక్తి, ధూమ్ధామ్ కొన్న శక్తి, అది తెలంగాణ ఉద్యమంలో పుట్టిన ధూమ్ధామ్ కళారూపం. జై తెలంగాణ. మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆనాటి జ్ఞాపకాలను ఒకసారి పాట రూపంలో మీకు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆర్టికల్ 3 రాయబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమం కోసం తొలి మలిదశ ఉద్యమంలో ఎంతోమంది పాల్గొన్నారు. వారందరినీ స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రంకై అశువులు భాసిన అమరులారా, అందుకోండి మా ఖమ్మం జిల్లా వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానివం. తెలంగాణ సాక్షిగా వీరుల్లారా, వీరావనితల్లారా, అమ్మా రుణముకై రణముల ఒరిగినారా. వీరుల్లారా, వీరావనితల్లారా, అమ్మా రుణముకై రణముల ఒరిగినారా. అరే తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా, ఉక్కు పాద రక్కస కింద నలిగిపోయిన బిడ్డల్లారా. వీరుల్లారా, వీరావనితల్లారా, అమ్మా రుణముకై రణముల ఒరిగిన తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినా. ఆంధ్ర పాలకుల గుండెల్లోన విముక్తి కోరుతూ విసిరిన మాకై యూనివర్సిటీ మైదానాలే అరే కథన రంగమున కాలు దువ్వెనై ఉయ్యాలో. గునుగు పూల నవ్వుల్లారా, మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా. వీరుల్లారా, వీరావనితల్లారా, అమ్మా రుణముకై రణముల ఒరిగినారా. తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. నా పేరు ఆదర్ల శంకర్, మాది కారేపల్లి సింగరేణి మండలం. కవిగా రచయితగా తెలంగాణలో పాటలు పాడి, గజ్జె కట్టి, ఆటలాడి, రచయితగా మరి ఉత్తమ కళాకారుడిగా కూడా అవార్డు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నిరుద్యోగ కళాకారుడిగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. ఆనాడు 550 మందికి కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళని పక్కన నెట్టేసినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా కళాకారులమంతా కలిసి ఏకంగా మాకు ఉద్యోగాలు కావాలంటే ఎన్నో దీక్షలు, ర్యాలీలు చేపడుతున్నటువంటి సందర్భం ఉంది. అదే తరుణంలో ఇప్పటికైనా కానీ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తామని మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకొని తక్షణమే మిగతా పెండింగ్లో ఉన్నటువంటి 1000 మంది, కనీసం 1000 మందికి కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ ఆదర్ల శంకర్గా ఒక పాట, నేను రాసినటువంటి పాట.
దుందాము చేసినారే దుమ్ము దులిపేసినారే దుందాము చేసినారే గజ్జ కట్టి ఎగిరినారే గంతులెన్నో వేసినారే గజ్జ కట్టి ఎగిరినారే గంతులెన్నో గొంగలి పూజానేశారే మన కళాకారులు గొంతెత్తి పాడినారే మన కళాకారులు జానేశారే మన కళాకారులు గొంతెత్తి పాడినారే మన కళాకారు దుందాము చేసినారే దుమ్ము దులిపేసినారే దుందాము పల్లె పల్లె కదిలినాది పరవశించిపోయినాది పాడి పంటలతోటి పల్లె పులకరించినాది నా ఆశ నా శ్వాస తెలంగాణ పల్లె అంది అంత కలిసి గొంతులేసనా నా పల్లెల్లో స్వరమంతా ఒక్కటాయనే నా పల్లెల్లో అంత కలిసి గొంతులేసనా నా పల్లెల్లో స్వరమంతా దుందాము చేసినారే దుమ్ము దులిపేసినారే ఆవలింతలెన్నొచ్చిన ఆకలి పేగులు మాడిన అలుపు సొలుపు లేకుండా ఉద్యమంలో ముందు సాగి సంకల్పమే ఆయుధంగా నా తెలంగాణ సాధించి తీరినమన్నో నా తెలంగాణ నా తెలంగాణ సాధించి తీరినమన్నో దుందాము చేసినారే దుమ్ము దులిపేసినారే దుందాము చేసినారే ఓకే థ్యాంక్ యూ సార్ మీరు వాస్తవంగా అయితే ఈ తెలంగాణ గడ్డ మీద అమరులైన అమరవీరులని స్మరిస్తూ వాళ్ళ త్యాగాల బాటతోటి వాళ్ళ రక్తప చెమట చుక్కలతోటి ఈ తెలంగాణ వచ్చి ఇవాళ ఈ తెలంగాణలో కవులు కళాకారులు అదేవిధంగా ఇంకా ఆటపాటతోటి ధూమ్ధాంతోటి తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ రక్త మరకల మధ్య ఎట్లయితే ఉన్నారో ఆ అమరవీరుల్ని స్మరిస్తూ ఉడికి నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు కాలిందంటివి బిడ్డ ఉడుకు బువ్వల సెయ్యి బెట్టాక ఊదుకొని తింటివి కొడుకా పెట్రోలు పోసుకొని ఎట్ట కాల్చుకుంటివి బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్ట కాల్చుకుంటివి బిడ్డ ఉడికి నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు కాలిందంటివి కొడుక ఉడుకు బువ్వల చేయి పెట్టాక ఊదుకొని తింటివి బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్ట కాల్చుకుంటివి కొడుక పెట్రోలు పోసుకొని అవ్వయాదికి రాలేదామా అయ్యయాదికి రాలేదా గౌరంగా పెంచిన చెల్లి నా తల్లి యాదికి రాలేదా పెట్రోలు పోసుకొని ఎట్ట కాల్చుకుంటేవి బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్ట కాల్చుకుంటేవి బిడ్డ ఇట్లాంటి అమరవీరులు ఇట్లాంటి త్యాగదనులు ఆ రోజు అట్లుండబట్టే ఈరోజు ఈ తెలంగాణలో మనమంతా బతుకుతున్నాం కాబట్టి అదేవిధంగా ఈ తెలంగాణ మళ్ళీ పొద్దుతోటే ఉదయించి పొద్దుతోటే మళ్ళీ తెలంగాణ ముందుకు పోతుంది కాబట్టి ఆ పొద్దును మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ పొడుస్తున్న పొద్దు మీద ఆహా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బల 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 హు హ హు హ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా అరరరర రాజరికం కత్తి మీద నురుగుల ఆహారమా దొరగారు బల 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 దొరగారు గడులల్లో నలుగుతున్న నాయమా ఆంధ్రవల సతూటాలకు ఆరిపోయిన దీపమా హా పువ్వులు పుప్పడిలా బల 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 హా పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా బల 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 పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఫైనల్గా మీరు తెలంగాణ ఉద్యమకారులుగా ఆనాడు ఎంతో మీ ప్రతిభను కూడా చాటి చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుల
ప్రజానిక ఆకాంక్షను కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. కానీ ప్రస్తుతం ఇంకా తెలంగాణ ఉద్యమకారుల భవితవ్యం మాత్రం ఇంకా మారలేదు. రాష్ట్రం సిద్ధించినా కానీ ఇంకా ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇంకా కేసుల కొట్లాటలోనే ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల పేదరికంలోనే ఉన్నారు. సో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేది ఎప్పుడు, ప్రభుత్వం వారిని సమస్యలను పరిష్కరించేది ఎప్పుడు, మీ వంతుగా భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతుంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ళు గడిచింది. ఇంకొక 2 ఏళ్ళు 12 ఏళ్ళు గడిచినా కానీ కవులు కళాకారులకి ఇంతవరకు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు జానపద పాటలతోని బాణీలతోని జానపద బాణీలనే ఉద్యమ బాణీలుగా మలుచుకొని పాడారు. తెలంగాణ ప్రాంతం ప్రతి ఊళ్ళో జానపదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అధికారికంగా ఇప్పటికైనా జానపద అకాడమీని ఏర్పాటు చేసి జానపద సాహిత్యం కళల్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కేసులు పాలై, జైలు పాలై లేదా అరెస్టులై అనేక ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యమకారులకి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిందో అది ఇమీడియట్లీ అమలు చేయాలని తెలియజేస్తూ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తే ఉద్యమకారుల ఆత్మగౌరవం వర్ధిల్లుతుందని మేము భావిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. మొత్తంగా తెలంగాణ ఉద్యమకారులు ఆనాటి జ్ఞాపకాలను ఆర్టీవీతో ఒకసారి నెమరు వేసుకున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం వాడవాడల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రతి చోట అమరవీరుల ఆనాటి త్యాగాలను స్మరించుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, ఆనాటి తెలంగాణ జేఏసీలో భాగస్వామ్యమైనటువంటి పలువురు అధికారులు, నేతలు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టరేట్లో అటు ఇరు జిల్లాల కలెక్టర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో పాటు మంత్రులు తుమ్మల, బట్టి విక్రమార్క కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఘనంగా అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను, ఆనాటి పరిస్థితులను మరోమారు నెమరు వేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు మరోమారు ఆర్టీవీతో ఆనాటి స్మృతులను కూడా పంచుకున్నారు. ఇదే వీడియో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.